హలో, నమస్తే. వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఆన్లైన్ అసైన్మెంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి అనేవి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ brau.ac.in అనే వెబ్ పేజ్కు లాగిన్ అవ్వు. ట్యాప్ చేసి ఇలా మెయిన్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు వివిధ ఆప్షన్లు కనపడతాయి. ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్, అడ్మిషన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అడ్మిషన్ ఫీ పేమెంట్, డౌన్లోడ్ ఐడి కార్డ్, ఆన్లైన్ కౌన్సిలింగ్, క్లాసెస్, ఇలా వివిధ ఆప్షన్లు కనపడతాయి. మనకి ఇలా కావాల్సిన ముఖ్యంగా రెండు: ఒకటి డౌన్లోడ్ ఐడి కార్డ్ అండ్ డౌన్లోడ్ అసైన్మెంట్స్. సో ఫస్ట్ మనం జనరల్గా ఏం చేస్తామంటే డౌన్లోడ్ అసైన్మెంట్స్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఐడి అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసి అవి ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే జనరల్గా మనం ఇప్పుడు నువ్వు రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ అని, లేదంటే నో అని కొట్టేసి నో అని కొట్టి ఇక్కడ అడ్మిషన్. ఇక్కడ అందరికీ మనం జనరల్గా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటంటే అడ్మిషన్ నెంబర్ అనగానే మనం 8 నెంబర్స్ మనం అడ్మిషన్ వేసినప్పుడు మనకు ఒక స్లిప్ వస్తుంది. అందులో అడ్మిషన్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. సో అడ్మిషన్ మనం అప్లై చేసి ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మనకు రిసిప్ట్ వస్తుంది. అందులో మనకు అప్లికేషన్ నెంబరు, అడ్మిషన్ నెంబర్ అని కూడా ఇక్కడ ఉంటుంది. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ని తీసుకెళ్ళి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనగా 8 నెంబర్లను తీసుకొచ్చి ఇక్కడ వెరిఫై చేస్తాం. సో ఇప్పుడు ఇన్వాలిడ్ ఆల్ టికెట్ నెంబర్ అని వస్తుంది. ఇక్కడ మనకు ఆల్ టికెట్ నెంబర్ అని, ఆడ అడ్మిషన్ నెంబర్ అని వస్తుంది, ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ అని రావడం వల్ల మనలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ పోవడానికి యాక్చువల్లీ మన అడ్మిషన్ నెంబర్ 11 నెంబర్లు, 8 కాదు. సో ఆ అడ్మిషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే డౌన్లోడ్ ఐడి కార్డ్ అనే కాడ దొరుకుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం డౌన్లోడ్ ఐడి కార్డు కాడ ఇప్పుడు ఆ అడ్మిషన్ నెంబరు 8 అంకెలు ఏవైతున్నాయో ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ 8 డిజిట్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు సబ్మిట్ చేయగానే మన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈడ చూసినట్టయితే ఇక్కడ మనకి 11, యాక్చువల్లీ మన అడ్మిషన్ నెంబర్ వచ్చేసి 11 డిజిట్స్, 11 డిజిట్స్ నెంబర్ అనమాట, 8 కాదు. సో అది మనల్ని ట్రబుల్ చేసేది. సో ఇక్కడ ఈ 11 డిజిట్ని తీసుకున్న సో ఇప్పుడు వచ్చేసి డౌన్లోడ్ అసైన్మెంట్స్ కాడికి పోవాలి. ఇక్కడ పోయినాక ఇక్కడ స్టూడెంట్ లాగిన్. సో ఇంతకుముందు మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ఎస్ అని, రిజిస్ట్రేషన్ కాకుండా నో అని కొట్టాలి. సో నో అని కొట్టితే ఇలా ఇప్పుడు అడ్మిషన్ నెంబర్ వస్తుంది. ఈడ 11 డిజిట్ నెంబర్ని ఎంట్రీ చేసేసి 11 డిజిట్ నెంబర్ని ఎంట్రీ చేసేసి ఇక్కడ వెరిఫై కొట్టాలి. అందుకని ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినా కాబట్టి సో ఇది ఆల్రెడీ రిజిస్టర్, ప్లీజ్ లాగిన్ విత్ యువర్ ఐడి డీటెయిల్స్ అని వచ్చింది. మీకు జనరల్గా మీరు చేసుకోకపోతే ఆడ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంటర్ఫేస్ అవుతుంది. అప్పుడు ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు మీ ఐడి నెంబరు తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 24/12/2001 అనుకుంటే అట్నే ఎంట్రీ చేయాలి. సో అప్పుడు మనం పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత ఇక్కడ అడ్మిషన్ నెంబరు పాస్వర్డ్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ అవుతే మనకి ఇక్కడ ఇప్పుడు వస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్. సో ఇక్కడ మన అడ్మిషన్ నెంబరు, నేము, మొబైల్ నెంబరు, ఐడి కార్డ్, ఈమెయిల్ ఐడి,
మన కోడ్స్, కాలేజ్ కాలేజ్ స్టడీ సెంటర్ కోడు, నేమ్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని వచ్చినప్పుడు ఇక్కడ వచ్చింది క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ క్లిక్ చేస్తే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ 5 పేపర్లకు సంబంధించిన క్వశ్చన్స్ మొత్తం ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇలా పేపర్ 4, పేపర్ 5 అనేది ఉంటుంది. మళ్ళీ డౌన్లోడ్ బుక్లెట్ కాడికి వచ్చి బుక్లెట్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అసైన్మెంట్ 1, సో దానికి సంబంధించిన దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇక్కడ రాసి దీన్ని మళ్ళీ సేవ్ చేసుకొని దీన్ని ప్రింట్ తీసుకొని అసైన్మెంట్స్ రాసి స్కాన్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది. సబ్మిట్ అని పోయిన తర్వాత ఇక్కడ మనం PDF కన్వర్షన్ కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ ఫైల్ చూస్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అప్లోడ్ అని మీద క్లిక్ చేస్తే ప్లీజ్ అప్లోడ్ అసైన్మెంట్ బుక్లెట్ అని వచ్చింది. సో ఇక్కడ చూజ్ ఫైల్, సో ఫైల్ మీద చూజ్ చేసుకొని సేవ్ చేసుకున్న అసైన్మెంట్ బుక్లెట్ని అటాచ్ చేస్తే అప్లోడ్ అప్లోడ్ చేసి సబ్మిట్ అని కొట్టాలి. సబ్మిట్ అని కొట్టిన తర్వాత నెంబర్ 2ని డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ప్రింట్అవుట్ తీసుకొని అసైన్మెంట్ కంప్లీట్ చేసేసి మళ్ళీ దాన్ని PDFలోకి సేవ్ చేసుకొని వచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తే అయిపోద్ది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటా. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఆన్లైన్ అసైన్మెంట్ సబ్మిషన్. థ్యాంక్ యూ.